ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్యం అండి వైఖరి. ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్ వాడకాన్ని నిషేధించాలి. ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్ వాడకాన్ని వర్ధిల్లాలి. జాతీయ మందక సమాధికారి నాయకత్వం వర్ధిల్లాలి. జాతీయ పద్మశ్రీ మందక సమాధికారి నాయకత్వం. నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి సార్ గారికి నమస్కరించుగా అయ్యా అత్యధిక లోటు పద్మశ్రీ మందక సమాధికారి నాయకత్వం వర్ధిల్లాలి. జాతీయ పద్మశ్రీ మందక సమాధిగా ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఆర్టీఓ అధికారుల లంచగొండితనం. ఆర్టీఓ అధికారుల లంచగొండితనం. అధికారులు ఉన్న వాహనాలను పట్టుకోవడంలో ఆర్టీఓ అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు. ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు. ఆర్టీఓ ఆఫీస్ లో పెన్సిల్లు వర్ధిల్లాలి. జాతీయ మందక సమాధికారి నాయకత్వం తరఫున వినతి పత్రం ఇస్తా ఉన్నాం. జై మాదిగా. జై మాదిగా. కింద జిరాక్స్ రిసీవ్డ్ కాపీ ఇసుక లారీ ఇసుక టిప్పర్ పట్టుకున్నారు. వాళ్ళు మైనింగ్ రెఫర్ చేయలే, అర్ధగంటకు రిలీజ్ చేస్తారు. ఎట్లా పంపించింది అనేది అంటే విజిలెన్స్ వాళ్ళకి రెఫర్ చేసి విజిలెన్స్ వాళ్ళకి రెఫర్ చేసిన వెహికల్ ఉండాలి. అంటే వాళ్ళు కేసెస్ అనేది 13 దాకా రిలీజ్ చేస్తారు ప్రొసీజర్ ప్రకారం. వన్డేకు రిలీజ్ కావాలి, పేపర్ గీయాలి పట్టుకున్నామని. మీడియాకి గీయరు. మీడియాలో కనపడినట్టుంటారు. సామాన్య ఆటో వాళ్ళను తిరుపతి పోయే పుణ్యక్షేత్రానికి పోయిన వాళ్ళని రోజు పోతున్నాయి. రైల్వేకు డబులింగ్ లైన్ కు ఎన్ని పోతున్నాయి అనేది మాకు తెలుసు. ఖచ్చితంగా డెఫినెట్లీ మీరు చెప్పిందంటే తప్పకుండా మేము ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం దాని మీద. ఇక్కడనే కాదు, ఎంటైర్ నంద్యాల 17 మండలాల్లో ఫుల్గా కంప్లీట్గా చేస్తున్నాం. డోన్ వాళ్ళు డోన్ ఏరియాలో చేస్తున్నారు, ఆత్మకూరు వాళ్ళు ఆత్మకూరు ఏరియాలో. ఎందుకంటే మనం ఉన్నది ఇక్కడ టోటల్గా 6-7 మెంబర్స్ ఉంటాం. జిల్లా రవాణా శాఖ ఇక్కడే అంటే నేను అనేది ఒకదానికి ఫిక్స్డ్ మండల్స్. ఇప్పుడు ఆటో ఉంది 3+1, కారు ఉంది 4+1. ఇట్లా వాటికి కానీ టన్నేజ్ ఉన్నది. ప్రతి వాహనానికి ఓవర్లోడ్. ఇన్ని రోజులు ఎదురుగానే బండ్లు పోతున్నాయి. ఎదురుగానే నిన్న ఆర్జీఎం కాలేజీ కాడ నిన్న గ్యాస్ లోడ్ కొట్టింది మెటల్ టిప్పరు. అవునవును. మరి అగైన్ నిన్ననే బేదం చెర్లలో ఇసుక టిప్పర్ కింద ఉన్నది. ఓవర్లోడ్, ఫుల్ ఓవర్లోడ్. ఇస్తాము మేము అని చెప్పేసి పెట్టండి. హాస్పిటల్లో వాడు ఓపీ కింద, ఆపరేషన్ కింద, ఎంఆర్ఐ కింద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు రేట్ వేస్తారు. ఇక్కడ కనీసం బోర్డు లేదు, కామన్ మ్యాన్ రానికి లేదు. మిలిటరీ బేస్ క్యాంప్ లెక్క ఇక్కడ పెట్టిండ్రు. హోమ్ గార్డ్లను మీరు ఎక్కడ వాడతారు సార్? మీరు సెక్యూరిటీకి పెట్టుకోవాలంటే బయట వాళ్ళని పెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ హోమ్ గార్డ్లను మీకు వాచ్మెన్ గా పెట్టాలి. ఆర్డర్లో పంపడానికి ఎట్లా తీసుకుంటారట? వాచ్మెన్ కాదు, కాదు హోమ్ గార్డు సార్ ఎట్లా పెడతారు సార్ వాకిల్ కూడా వాళ్ళని? వాకిల్ కాదు అది. ఇక్కడ ఏంటంటే ఏదైనా వెహికల్స్ అడ్డం పెట్టడము, పబ్లిక్ అందుకోసం వాళ్ళు క్లియరెన్స్ అది కరెక్టే. డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళను వాళ్ళకి గౌరవం ఇవ్వాలా? వాళ్ళు ఏదో పోలీస్ కుటుంబాలు సిద్ధమవుతా ఉన్నాయి. 10ల సంఖ్యలో మనుషులు చనిపోతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఈ యొక్క రవాణా శాఖ అధికారుల పూర్తి స్థాయి నిర్లక్ష్యం. కన్ను మూసుకొని డ్యూటీ చేస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు. ఏదైతే అధిక లోడుతో వెళ్తున్న వాహనాలు, టిప్పర్లు, లారీలు, ఇసుక లారీలు, ఎర్రమట్టి టిప్పర్లు అత్యధికంగా ఈ యొక్క అమరాజుపల్లె, మలుపూరు ఇక్కడ నుంచి రేవల్ దొంత ప్రాణాలను హరిస్తూ ఉన్నారు. బస్సులలో ప్రయాణికులు చనిపోతూ ఉన్నారు. వాటిని నియంత్రించాల్సిన రవాణా శాఖ అధికారులు రవాణా శాఖ కార్యాలయాన్ని మిలిటరీ బేస్ క్యాంపుగా ఒక ప్రభుత్వ హోంగార్డులను డిప్యూటేషన్ తీసుకొని ఒక రవాణా శాఖ కార్యాలయంలో ఏదేని సేవా రుసుములు బహిరంగంగా ప్రదర్శించకుండా కొండ గుర్తులు వేసుకొని పెన్సిల్తో టిక్కు మార్కులు వేసుకొని లంచం ఇచ్చిన
వాటిను ఒక కొండ గుర్తు లంచం లేని వాళ్ళ వాటితో ఇంకొక కొండ గుర్తు వేసుకొని నిజమైన లబ్ధిదారులను ఏదైతే ప్రభుత్వము ప్రజల వద్దకే పాలన నేరుగా మీరే ఆన్లైన్లో చేసుకోండి అని చెప్తా ఉన్నా వాళ్ళు కొండ గుర్తుల పేరు మీద రిజెక్టులు చేసి యొక్క అధిక లోడ్తో వెళ్తున్న టిప్పర్ వాహనాలను నియంత్రించకుండా కనీసము రోజుకు కొన్ని వందల టిప్పర్లు నంద్యాల మీద పోతూ ఉన్నాయి. వాటిని అధిక లోడ్తో ఉన్న వాహనాలను రాయల్టీ చెక్ చేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సెస్సును కట్టిందా లేదా అని చెప్పేసి చెక్ చేసి అవి ఏదైనా ఉంటే డిఫరెన్స్ ఉంటే మైనింగ్ అధికారులకు రెఫరెన్స్ చేయాలా. ఆ మైనింగ్ అధికారులు కూడా 1-2 సార్లు ఫైన్ పడితే తర్వాత వాటిని పూర్తి స్థాయిలో నిషేధించి ఆ వాహనాలను స్వాధీనం చేస్తాం. ఆ విధంగా ఉంటే వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుండి రోడ్డు పక్కనే రవాణా శాఖ కార్యాలయాన్ని పెట్టుకొని కూడా వాటి పట్ల విధుల పట్ల నిర్లక్ష్యం చేసి ప్రజల ప్రాణాలను హరిస్తూ ఉన్నారు. వాటి మీద మేము ఈరోజు కార్యక్రమం తీసుకొని ఇక్కడ బొమ్మసత్రం అంబేద్కర్ బొమ్మ వద్ద నుంచి జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్టీఓ కార్యాలయంలో దగ్గర ఆటో నగర్లో ఉన్న ఆర్టీఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా బయలుదేరుతా ఉన్నాం. ఇట్లు కోలా కళ్యాణ్ మాదిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు జై మాదిగా జై మాదిగా.